నమస్తే. తెలంగాణలో అవినీతి అధికారుల జాబితా రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనిస్తూ వచ్చాం. ఇలాంటి సందర్భంలో మెయిల్ ఆఫీసర్స్ ఎవరైతే అంటే ఆయా డిపార్ట్మెంట్స్‌లో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండేది ఈ యొక్క ఏసీబీకి పట్టుబడిన వారి జాబితాలో. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మేమేమీ తక్కువ కాదు అన్నట్లు మహిళలు కూడా పురుషులతో పోటీ పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు ముందంజలోనే ఉన్నారు. అవినీతి అధికారుల లిస్టులో కూడా తెలంగాణకు సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలు ముందు వరుసలోనే ఉన్నారు. తాజాగా జరుగుతున్నటువంటి దాడులు, వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఇదంతా చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఏసీబీ కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. గతంలో అయితే ఇటువంటి ఆరోపణలు ఎవరి మీదైనా వస్తే కాస్త చూసి చూడనట్లు వ్యవహరించేవారు. ఎందుకంటే మహిళా అధికారులు కాబట్టి వారు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వారిని అరెస్ట్ చేసి ఈ ఏసీబీ కేసులో ఇదైతే కనుక వారు మనస్తాపం చెందుతారు అని చాలా సందర్భాల్లో చూసి చూడనట్లు వ్యవహరించి వార్నింగ్ ఇచ్చి ఒక మెమో ఇచ్చి వదిలేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్ ఉందో దానికి సంబంధించి చాలా అగ్రెసివ్గా చాలా దూకుడుగా వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలనేది ఉండకూడదు. ప్రతి డిపార్ట్మెంట్లో నిష్పక్షపాతంగా పనిచేయాలి, పారదర్శకత ఉండాలి. ఎవరైనా అవినీతి అధికారులు ఉంటే వారి భరతం పట్టండి అని చెప్పి ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటువంటి సివి ఆనంద్ ఆ డిపార్ట్మెంట్ బాధ్యతలను చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వారి మహిళా అధికారుల జాబితా పెరుగుతూ 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 వస్తుంది. ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్న మహిళా ఉద్యోగులు ఏ పని చేయాలన్నా మా వైపు చూడాలంటున్న అవినీతి వనితలు. ఒక పక్క దాడులు జరుగుతున్నప్పటికీ భయపడని వైనం. లంచాలు తీసుకోవడంలో పురుష ఉద్యోగులను మించిపోతున్న మహిళలు. వరుసగా మహిళా ఉద్యోగులు అడ్డంగా దొరికిపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ మా ఛానల్ తరపున ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలని మేము భావిస్తున్నాం. అంటే ఇక్కడ అవినీతి వనితలు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఎంతోమంది లక్షలాది మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ వారందరినీ మేము ఉద్దేశించి మాట్లాడట్లా. కానీ ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారి విషయంలోనే ఈ యొక్క పదాన్ని వాడాలి అనిపించింది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తులసివనంలో గంజాయి మొక్క అన్న చందంగా ఈ మహిళా ఉద్యోగుల వల్ల మిగిలిన వారికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు. కాస్త భయం ఉండేది. వారు వచ్చారంటే ఆఫీస్కి వారి పని వారు చేసుకొని కామ్గా వెళ్ళిపోవటం. అలాంటిది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ ఈ రెండు డిపార్ట్మెంట్లో చాలా కీలకంగా ఈ యొక్క అవినీతి మహిళా అధికారులు పెరిగిపోతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏసీబీ రైడ్స్లో ఎంతమంది పట్టుబడ్డారనేది ఒకసారి మనం చూద్దాం. ప్రసన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేటివ్ ఆఫీసర్ నిజామాబాద్, ఆవిడ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అలాగే ఉమాదేవి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఎల్బీ నగర్ హైదరాబాద్, ఈవిడ కూడా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అలాగే కళ్యాణి పంచాయతీ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా, ఏం కూడా అదే పరిస్థితి. అలాగే లలోత పరిపాలనా అధికారి ఏఓ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈమె అంబర్పేటలో విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అలాగే సరళ ఏఎస్ఐ సరూర్ నగర్, రఫియా సుల్తానా
తహసీల్దార్ ఆదిలాబాద్. జగజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాసప్ ట్యాంక్. ఈవిడైతే దాదాపు 80,000కు పైగా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. తీరా దొరికిన తర్వాత నాకేం తెలీదు అని చెప్పి ఒక రకమైనటువంటి యాక్టింగ్ కూడా చేశారేమో. కానీ ఏసీబీ అధికారులు అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, దానికి సంబంధించి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఈ జగజ్యోతి బిల్స్ పాస్ చేయడానికి, అంటే ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఉన్నతాధికారి సంతకం ఉండాలి. ఆ సంతకం కోసం ₹1,00,000 డిమాండ్ చేసింది. దానిలో భాగంగా 84,000 తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిపోయింది మేడం జగజ్యోతి. అలాగే తస్లిమా సబ్ రిజిస్టర్ మహబూబాబాద్. ఈవిడ ఒక ప్రత్యేకమైనటువంటి రోల్. ఈవిడ సేవా కార్యక్రమాల ముసుగులో అవినీతి కార్యక్రమాలు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ప్రముఖులతో ఫోటోలు దిగటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, తండ్రి పేరుతో ఒక చారిటీ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి విరాళాలు సేకరించడం. ఆమె ఏదో సమాజ సేవకురాలుగా బిల్డప్ ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయింది. అలాగే ఉమారాణి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో రంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు ఆమె కూడా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయారు. అలాగే శోభ ఏవో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంబర్పేట. ఈవిడ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువగా రెవెన్యూ పోలీస్ మనం చూస్తున్నాం గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అలాగే రాజ్యలక్ష్మి ఎస్ఐ ఆసిఫాబాద్. ఆవిడ కూడా లంచం తీసుకుంటూ పోలీస్ స్టేషన్లోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అలాగే వెంకట రమణి తాజాగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పాల్వంచ. ఈమె కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇక ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులను సమకూర్చుకున్నటువంటి 2 అధికారులు కూడా ఉన్నారు. వారిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. వారికి సంబంధించి వారి బంధువులు, స్నేహితులు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ సోదాలు జరిపితే ఏసీబీ అధికారులకు ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. కోట్లాది రూపాయలు. ఈ అధికారుల్లో కొంతమంది ఒకరిద్దరు డబ్బులు కాకుండా వడ్డానం, నగలు ఇవి తీసుకున్నారు. బంగారం అంటే మహిళలకు పిచ్చి కదా. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వారి జాబితా ఇది రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇంకా గత ఏడాది క్రితం చూస్తే చాలా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో లావణ్య తహసీల్దార్ కేశంపేట రంగారెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్, రజని తహసీల్దార్ జమ్మికుంట కరీంనగర్. ఈ ఇద్దరు తాజాగా కోట్లాది రూపాయల అక్రమాస్తులను సమకూర్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి అధికారులుగా ఉన్నారు ఈ ఇద్దరు. వీరు కూడా అక్రమాస్తులు కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఇళ్లల్లో సోదాలు చేస్తే అన్నీ బంగారు వస్తువులే. వడ్డానం, ముక్కు పొడకలు, చెవిదిద్దులు, నెక్లెస్లు, హారాలు ఇవే దొరికాయి. వీటితో పాటు క్యాష్. అంటే తెలంగాణలో ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు మహిళా ఉద్యోగులు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ వర్తించదు. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి అవినీతి అక్రమాల కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారో వారి గురించి మాట్లాడటమే. చాలామంది నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే మహిళా అధికారులు చాలామంది ఉన్నారు. వారికి మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. కానీ ఈ అవినీతి అధికారుల గురించి మీకు తెలియచేయాలనే ఈ యొక్క డేటా తీసుకొని ఈ అధికారులంతా వేలల్లోనే లంచం 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలోనే. జగజ్యోతి మాత్రమే ₹1,00,000 డిమాండ్ చేస్తే 84,000 ఎంతో పట్టుకున్నారు మాసప్ ట్యాంకు ట్రైబల్ డిపార్ట్మెంట్లో. ఎంత అంటే మాట్లాడుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి ఏంట్రా ఇలా తయారయ్యారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వారి తోటి ఉద్యోగులే నేను వీరితో పాటు ఇప్పటి వరకు పనిచేశాను, ఇలాంటి అవినీతి అధికారుల మధ్యన నేనున్నాను అని ఒక హానెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు వారు చర్చించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా అవినీతి అధికారులు ఎవరున్నా సరే మాకు సమాచారం ఇవ్వాలి, దానికి సంబంధించి మేము విచారణ చేస్తాం, దానికి సంబంధించి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం, మీరు ఎక్కడా కూడా ఎవరి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏసీబీ అధికారులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. దీనిలో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 1064. అలాగే వాట్సాప్ నెంబర్ 9440446106. అలాగే ల్యాండ్ నెంబర్ 040
23251555. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణలో ఇంతమంది అవినీతి మహిళా అధికారులు ఉన్నారా అనేది ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట సోదాలు జరుగుతున్నాయి, రైడ్స్ జరుగుతున్నాయి. అయినా సరే ఈ అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పురుషులతో మేము సమానంగానే, అంతకు మించి అన్నట్లు కొంతమంది అవినీతి వనితలు వారి యొక్క ఈ యొక్క ఇదిగో ఇలా రెచ్చిపోతున్నారు.